హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ వచ్చేసిందండి. కేంద్రం అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది. ఈ అప్డేట్కి సంబంధించిన సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే అతి త్వరలోనే సుమారుగా 7 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు గుడ్ న్యూస్ రానుంది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై వడ్డీ పెంచే దిశగా కేంద్రం అడుగులు వేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు కార్మిక సంఘాలు, పెన్షన్ సంఘాలు అలాగే ఈపీఎఫ్ను డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ 8.25% వడ్డీ రేట్ను అందిస్తున్నాయి. ఇప్పుడు పెంచే అవకాశం కూడా ఉందని అయితే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్ఓ గతంలో 8.15% నుంచి 2023-24 వడ్డీ రేటును 8.25%కి పెంచింది. అంటే ఇక్కడ 0.1%ను పెంచిందనమాట. ఇప్పుడు ఈపీఎఫ్ వడ్డీ మరోసారి పెంచే అవకాశం ఉందనే వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయన్నమాట. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో తమ మూలధనం పెరిగే అవకాశం ఉందని కూడా అంచనాలు వేసుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి ఈపీఎఫ్ఓ నిర్ణయాధికార సంస్థ అలాగే పిఎఫ్ఐ వార్షిక వడ్డీని 8.15% నుంచి 8.25%కి పెంచిందనమాట. మార్చి 2022లో ఈపీఎఫ్పై వడ్డీ 4 దశాబ్దాల కనిష్ట స్థాయి 8.1%కి తగ్గించారు. ఇది అంతకుముందు 2021 ఆర్థిక సంవత్సరంలో 8.5%గా ఉండేది. మళ్ళీ ఇప్పుడు కూడా 8.5% వరకు వడ్డీ చేరుకునే అంచనాలు ఉన్నాయని చెప్పేసి నిపుణులు చెప్తున్నారండి. ఇదిలా ఉంటే 2018-19కి ఈపీఎఫ్ వడ్డీ శాతం అనేది 8.65%గా గరిష్టంగా ఉండేది అనమాట. ఈపీఎఫ్ఓ తమ కస్టమర్లకు 2016-17లో 8.65%, 2017-18లో 8.55% వడ్డీ రేటును అందించింది. కాగా 2015-16లో వడ్డీ రేటును అత్యధికంగా 8.8% అందించగలిగింది. ఇంకా ఈపీఎఫ్ఓ తన కస్టమర్లకు 2016 మరియు 17లో 8.65%, 2017-18లో 8.55% వడ్డీ రేటును అందించగా 2015-16లో వడ్డీ రేటు అత్యధికంగా 8.8%గా ఉండేది. ఇది కూడా ఈపీఎఫ్ఓ 2013-14, 14-15లలో 8.75% వడ్డీ రేటును ఉండేదన్నమాట. కానీ అప్పటి నుంచి క్రమంగా వడ్డీ రేటు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం మాత్రం ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నట్టు అంచనా అయితే వేస్తున్నారు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలపై ఈపీఎఫ్ఓ ప్రతి సంవత్సరం వడ్డీ రేటును ప్రకటిస్తుంది. దాదాపుగా 7 కోట్ల మంది ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ చేసుకున్నారు. ఈపీఎఫ్ఓ వడ్డీని నిర్ణయించిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాపై వడ్డీ ఇక సంవత్సరానికి ఒకసారి మార్చి 31న వాళ్ళు వడ్డీని అయితే చెల్లిస్తూ ఉంటారనమాట.